ఇవన్నీ ఐటీడీపీ విషపు కొమ్మలు రెమ్మలు ఇవన్నీ. సుబ్బు ఐ థింక్ ఆంధ్ర ఏదో లియో న్యూస్ టీడీపీ యాక్టివిస్టు ఈ అడ్రస్లో తిరుగుతూ ఉంటాయండి ఈయన. ఈ అడ్రస్లు పట్టుకుని ఈ యూట్యూబ్లో ఇట్లో ట్విట్టర్లో ఇట్లో ఫేస్బుక్లో తిరుగుతూ ఉంటాడండి ఈయన. మీరు పోస్టులు చూడండి. మై టీడీపీ యాక్టివిస్ట్ పేరు మీద ఈయన దాంట్లో ఆయన సొంతంగా కూడా ఫోటోలు దిగాడు. సీఎం అయ్యాక కూడా సీఎం అవ్వకముందు దిగాడు, అయ్యాక దిగాడు. ఆయన పోస్టులు చూద్దాం ఒకసారి. చూడండి ఆయన పెట్టిన స్క్రీన్ షాట్లు ఇవన్నీ. ఒకసారి క్లోజప్ ఏమైనా చూపించగలిగి చూడండి. ఇవన్నీ మొచ్చుకే అసలు మామూలు అసలు చంద్రబాబు నాయుడు గారి నీచానికి పరాకాష్ఠ ఇది. మా పార్టీ కండువా వేయించి మా ఇంట్లో ఆడవాళ్ళని ఆఖరికి మా ఇంట్లో నా శ్రీమతిని కూడా వదలకుండా ఇష్టారాజ్యంగా నీచంగా మాట్లాడిస్తారు. భారతి గారిని వాళ్ళు వీళ్ళని లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గట్టిగా కీలకంగా గట్టిగా ఉండి మాట్లాడి గొంతిప్పుతున్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడవాళ్ళని ఇట్లాంటి నీచుల్ని కిరాయికి మాట్లాడుకుని అసలు ముఖ్యమంత్రి ఫోటో దిగటండి. ఇంక హృదయాల మీద చేతులు వేసిన ఫోటోలు ఉండాలి. సీఎం గారు వీళ్ళ దగ్గర ఉన్నట్లేవు, వీళ్ళ దగ్గర ఉన్నట్లేవు. చూడండి ఇవన్నీ మొచ్చకే. అసలు మొత్తం ఎతికి తీస్తే అసలు ఒక లారీడు ఖాతాలు తీయచ్చు. ఇట్లాంటి ఒకసారి ఒకటి చూపించుకుంటే వెళ్ళండి. వీడియో ఎందుకు ఆ భాష వెళ్ళలేండి, ఎందుకు మనకన్నా సిగ్గు ఉండాలి కదా. వాళ్ళకి ఎట్టాగలేదు. లేదు. ఇంకేమున్నాయి చూపించండి. ఇంకేమైనా ఉన్నాయా? గేరుకు వచ్చినాయి, మనం మచ్చుకు తీసుకొచ్చినాయి. చూడండి ఇది చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చూడండి. ఇదేంటి ఆ వీడియో లేదా? వీడియో ఉందా? ఇది కాదు, దాని తాలూకు సౌండ్ స్టార్టింగ్ నుంచి పెట్టి చేసాం. 1 year ఎన్ని చేశారు ఇప్పటి వరకు? స్టార్ట్స్ 2000 దాకా చేస్తుంటాం. 2000 చేసాం 1 year లో. పెట్టండి, మొత్తం పెట్టండి. ఇంకా ఎక్కువ చేసాం. అవి రిలీజ్ కాల. లోకేష్ బాబు గారు కూడా మాట్లాడారు. ఏమన్నారు? తెల్ల షర్ట్ వేసుకుని ఒక తమ్ముడు జగన్ మాదిరిగా బాగా చేశాడు, ఆయనలాగే అసలు యాజ్ టీజ్ దగ్గరగా చేశాడు. నాకు చాలా అనిపించింది అతను చూస్తుంటే. ఎవరు రాసిచ్చేవాళ్ళు? మీరు రాసుకున్నారు, వాళ్ళు రాసిచ్చింది? నాకేం తెలీదు. నా కారుకు వస్తారు, ఎక్కించుకోపోతారు, మళ్ళీ ఆడు వదిలేసి వెళ్ళిపోతారు, ₹1000 ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు దీని వెనకాల ఉన్న ఏంటి అనేది ఆ క్యాండిడేట్ ఎవరో తెలియదు మనకి. సో చేస్తున్నాం, పోతున్నాం ముందుకి. కావాల్సింది పని చేసాం, డబ్బులు ఇచ్చాం. కావాల్సింది పని చేసాం, డబ్బులు ఇచ్చాం. ఇంత నీచానికి తండ్రి కొడుకుల మీద ఒడిగడతా సోషల్ మీడియా చెడిపోయింది. ఇటువంటి బుడబుడ దొక్కాలు అంటే నిజంగా సార్ మీ వయసుకు తగ్గట్టు ప్రవర్తించాలి కదా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇవాళ మీరేం మాట్లాడుతున్నారు? ఇవాళ మాట్లాడతాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణలో సైకోగా మారి 6గురిని చంపిన హంతకుడికి జగన్కి దగ్గర పోలికలు ఉన్నాయంట. మీకెవరితో లేవా చంద్రబాబు నాయుడు గారు? మీకెవరితో లేవా? ఇప్పుడు చూసుకోలేదా? ఊరికే జగన్మోహన్ రెడ్డికి ఎవరితో దగ్గర పోలికలు ఉన్నాయి చూసుకుంటా ఉంటారా? మీకు మీ అబ్బాయికి ఎవరితో పోలికలు ఉన్నాయి చూసుకోరు ఒకసారి. ఏంటి వయసుకు తగ్గట్టన్నా ప్రవర్తించాలి కదా. ఒక ముఖ్యమంత్రి మీరు మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. పోక్సో కేసు పెట్టారని బాలికను వారి కుటుంబాన్ని సహకరించలేదని సొంత కుటుంబాన్ని సైకో హత్య చేశాడు. సొంత బాబాయిని చంపడం, కన్న తల్లి చెల్లి వ్యవహారంలో జగన్ వైఖరి ఏంటో అంతా చూసాం.
గొడ్డలి పార్టీ అధినేతకు అంతటికి మనస్తత్వానికి దగ్గర పోలికలు ఉన్నాయంట. సిగ్గు బిడియం ఏం మాట్లాడుతున్నాము? 80 ఏళ్ళు కదా, 80 ఏళ్ల వయసులో 40 ఏళ్ళు ముఖ్యమంత్రి రాజకీయాల్లో, 50 ఏళ్ళు ఉన్నాం, 15 ఏళ్ళు 16 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం. భారతదేశంలో నాకన్నా సీనియర్ ఎవడో లేడు, నాకన్నా ముసలోళ్ళు లేడు, నాకన్నా అనుభవం ఉన్నోళ్ళు లేడని చెప్తారు. దేనికి పనికి వస్తుంది మీ అనుభవం అంటున్నా? సంస్కారం లేనటువంటి అనుభవం దేనికి పనికి వస్తుంది సార్? రాజకీయ సంస్కారం లేనటువంటి మీ అనుభవం ఎవరికి, సమాజానికి ఏ రకంగా ఉపయోగం అని అడుగుతున్నా. ఏ రకంగా ఉపయోగం సార్ చంద్రబాబు నాయుడు గారు మీది? జనం కట్టినటువంటి పన్నుల డబ్బుల్లోంచి, జనం కష్టార్జితంలోంచి సుమారుగా 210 కోట్ల రూపాయలు ఈ సోషల్ మీడియా ప్రచారానికి మీరు ఖర్చు పెట్టారా లేదా? మీ ప్రభుత్వం ఏం చేసిందని మీరు డబ్బాలు కొట్టుకుని ప్రచారం చేయడానికి? ఈ ప్రభుత్వం యొక్క ప్రచారం మాటున 206 కోట్లు ఇగో జీవోలు. ఎన్ని జీవోలు మొత్తం? ఎన్ని జీవోలు ఈ కట్టంతా? విడతల వారీగా 40 కోట్లు, 1.5 కోటి, 25 కోట్లు, 20 కోట్లు, 20 కోట్లు, 35 కోట్లు, 31 కోటి, 1/2 కోటి అంటే 61 లక్షలు. ఈ రకంగా టోటల్గా 206 కోట్ల 55 లక్షల రూపాయలని డిజిటల్ మీడియా ప్రమోషన్ కోసం జనం సొమ్ముని ఖర్చు పెట్టారు మీరు. ఇవన్నీ జీవోలు. మీరు ఇవాళ అసలు గుండెలు బాదుకోవటం. చంద్రబాబు నాయుడు గారు అసలు మీరేంటి అసలు ఇవాళ ఈ సోషల్ మీడియా పేరు మీద మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు పాపాలు ఎత్తి చూపే వాళ్ళ యొక్క గొంతుని అణచివేయటం అనేది దానికోసమే కదా ఈ ప్రయత్నం. 90% మెయిన్ మీడియాని ఆక్రమించుకున్నారు, పేపర్లు టీవీలని. 80% సోషల్ మీడియాని ఆక్రమించుకున్నారు. అయినా ఇంకా సునకానంద తృష్ణ తీరలేదు. అంటే ఇంకా 20% కూడా ఎవరో కూడా కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, న్యూట్రల్స్ కానీ, సోషల్ యాక్టివిస్టులు కానీ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు. మీ ప్రభుత్వం మీరు చేస్తున్న దోపిడీని, పాపాలని, మీరు మీ ఎమ్మెల్యేలు ప్రజల్ని దోచుకుంటున్న దాన్ని ఎక్కడ చూపించకూడదు, అడగకూడదు. అణచివేత మీకు కొత్త నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. అణచివేత మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని ప్రశ్నించేటువంటి వారిని, లేదా మిమ్మల్ని మీ తప్పుల్ని కడిగేటువంటి వాళ్ళని అణచివేయటం మీకు కొత్త కాదు కదా. రామారావు గారిని పడేసి మీరు ఎక్కిన తర్వాత అంగన్వాడీ కార్యకర్తలు జీతం కోసం మిమ్మల్ని అడగటానికి వస్తే గుర్రాలతో తొక్కించిన చరిత్ర మీది కాదా అని అడుగుతున్నాను. గుర్రాల గిట్టలతో అణిచివేద్దామని చూశారా లేదా? అణిచివేయలేరు కదా. కరెంటు ఛార్జీలు తగ్గించమని చెప్పని కమ్యూనిస్ట్ పార్టీలు, అప్పటి ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మిమ్మల్ని ప్రశ్నిస్తాకొస్తే తుపాకీలతో ముగ్గురిని పిట్టలు రాల్చినట్టుగా తుపాకీ గోళ్లతో బలి చేశారా లేదా?